హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెట్నాడు స్పెషల్ హల్వా రంగూన్ పుట్టు. మా అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదండి. నేనైతే ఈ హల్వాని ప్రసాదంగా చేసుకొని తీసుకెళ్ళాను. అందరికీ కూడా చాలా నచ్చింది. అటు ఇటుగా మనం చేసే రవ్వ కేసరిలా ఉంటుంది. అయితే ఈ హల్వాని మనం బెల్లంతో చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. ముందైతే మనం హల్వాకి కావాల్సిన బెల్లం కరిగించుకుందాము. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి. స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో 1.5 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. నేను రవ్వని ఈ గ్లాస్తోనే కొలుచుకుంటున్నాను కాబట్టి ఆ గ్లాస్తోనే బెల్లం వేసుకున్నాను. అలాగే ఇందులో 3.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. గిన్నె కొంచెం పెద్దది పెట్టుకోండి. 3.5 గ్లాసుల నీళ్ళు పట్టే అంత గిన్నె పెట్టుకోండి. నాకైతే గిన్నె కొంచెం చిన్నదైందండి. ఇంకొక 1/2 గ్లాస్ పోయాలి కదా, కొంచెం నిదానంగా పోస్తున్నాను. మనం తీసుకున్న బెల్లం వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి 350 గ్రామ్స్ ఉంటుందండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 400 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. బెల్లంని కలుపుకుంటూ ఇది కొంచెం కరిగితే సరిపోతుంది. పాకమేమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఈ బెల్లం నీళ్ళు వేడి తగ్గిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు మీ ఇష్టం అండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా కావాలంటే మీరు బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 125 గ్రామ్స్ కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుముని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. త్వరగా అడుగు పట్టుకుంటుందండి కొబ్బరి, కలుపుకుంటూ వేయించుకోవాలి. 5 నిమిషాల పాటు వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుని 1 గ్లాసు బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఉప్మా రవ్వ 1 గ్లాస్ వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 1/2 కిలో ఉంటుంది. 250 గ్రామ్స్ రవ్వ కలుపుకుంటూ ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి. ఈ విధంగా మనకు వేగితే లైట్గా తెల్లగా కనిపిస్తుంది. ఈ విధంగా అయ్యేంతవరకు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి కూడా వేసేసి ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. చూడండి కొంచెం సేపటికి ఈ విధంగా లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఫిల్టర్ చేసుకుని కొంచెం వేసుకోవాలి. బెల్లం నీళ్ళు అయితే వేడిగానే ఉండాలండి, అందుకని మనం మూత పెట్టాము. మీకు ఒకవేళ చల్లగా అయిపోయి అనిపిస్తే కొంచెం వేడి చేసి వేసుకోండి. ఈ నీళ్ళు బెల్లం నీళ్ళు పోసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే స్టవ్ అయినా ఆఫ్ చేసేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. బెల్లం నీళ్ళన్నీ పోసేసి వెంటనే కలిపేసుకోవాలి, ఉండకట్టకుండా వెంటనే కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసుకోండి. మనం రవ్వను వేయించాం కాబట్టి ఉండేమి కట్టదు. చూడండి చక్కగా కలిసిపోయింది, ఎక్కడ కూడా ఉండకట్టలేదు. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసి కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి చూడండి దగ్గర పడింది కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 10 వరకు యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోండి. యాలకుల పొడి వేసాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు, నీళ్ళన్నీ ఆవిరైపోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలానే మరీ దగ్గరగా ఉడికించేయద్దు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, కొంచెం జారుగా ఉండాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుని నిదానంగా కలుపుకోండి. కలిపిన తర్వాత నెయ్యి కొంచెం పైన మనకి హల్వా పైన ఒక లేయర్లా ఉండేలాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అంతా కూడా ఇందులో కలిసిపోయేలా కాకుండా కొంచెం పైన ఒక లేయర్లా నెయ్యి ఒక లేయర్లా ఉండేలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. అంతేనండి, చెట్టినాడు స్పెషల్ రంగూన్ పుట్టు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి తగ్గాక చూడండి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ మనం బెల్లంతో చేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ చెట్టినాడు స్పెషల్ హల్వా, రవ్వ హల్వా అదేనండి రంగూన్ పుట్టుని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.